యేసయ్య కొరకు బ్రతకాలనే ఆశ గుండెల నిండా ఉన్నా ఎందుకు మనం బ్రతకలేకపోతున్నామో తెలుసా? మనం బ్రతకకుండా చేయటానికి లోకంలో ఒకడు తిరుగుతున్నాడు. వాడి పేరు శత్రువైన సాతాను. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైన వల వేస్తాడు. డేవిడ్ జెర్మియా అని ఒక గొప్ప దైవ సేవకుడు సాతాను ప్రజలను పడగొట్టడానికి వాడు వాడే టెక్నిక్ గురించి ఇలా అంటాడు, టైలర్ మేడ్ టెక్నిక్. టైలర్ మేడ్ టెక్నిక్ ఏంటి అంటే, టైలరు తన దగ్గరకు వచ్చిన అందరికీ ఒకే సైజులో సొక్కాయి కొట్టడం, ఎత్తును బట్టి లావును బట్టి పర్సనాలిటీని బట్టి బట్ట కొడతాడా, అందరికీ ఒకటే ప్యాంటు ఒకే షర్ట. చిన్నపిల్లలకు ఏ వల వేస్తే వీడు పడిపోతాడు, యవ్వన బిడ్డలకు ఎలాంటి శోధన తీసుకొస్తే వీడు పడిపోతాడు, నడి వయసులో ఉన్న వారిని ఎలా శోధిస్తే క్రీస్తు సరళతలో నుంచి తప్పిపోతాడు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ఎలా పడగొట్టాలి అంటే ఒక్కొక్కడికి ఒక్కో రకమైన టెక్నిక్ వాడతాడట. ఇది నిజం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది సైతాన్ గాడి గ్రూప్ ఉంటుంది చూసారా? సైతాన్ గాడి గ్రూప్ దగ్గరంట ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కో ఫైల్ ఉందట. ఆ సేవకుడు చెప్పిన మాట, సుమన్ ఎన్ని సంవత్సరాల క్రితం రక్షించబడ్డాడు? 20 సంవత్సరాల క్రితం. రాజు 15 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాడు. ఈ 15 సంవత్సరాల్లో రాజు బలహీనత ఏంటి, రాజు బలం ఏంటి, ఏ విషయంలో పడిపోయాడు, ఏ విషయంలో పడిపోలేదు, ఒక్కొక్క వ్యక్తి మీద సపరేట్గా ఒక్కొక్క ఫైలు వాడు మెయింటైన్ చేస్తున్నాడంట. ఒక్కొక్కళ్ళ వ్యక్తిగత జీవితం ఎరిగి, నీ బలహీనత ఏంటో ఎరిగి, నీ బలహీనతకు తగిన ఎర సాతాను నీ జీవితంలో వేయటం ప్రారంభిస్తాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది. ఎంత గొప్ప ఆటగాడైనా ప్రతి ఆటగాడికి ఒక బలహీనత ఉంటుంది. 100కి 100 పాళ్ళు అన్ని షాట్లు ఆడలేరు. కొంతమంది కొన్ని షాట్లు ఆడలేరు, ఆ వీక్నెస్ తెలుస్తుంది. ఇప్పుడు బౌలర్ ఏం చేస్తాడు, వాడి వీక్నెస్ ఏదో వీక్నెస్కు తగిన బంతి వేస్తాడు, తంత్రంతో పట్టుకుంటాడు, అవుట్, డక్ అవుట్. లైక్ దట్ శత్రువైన సాతాను కూడా ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క బాణం వాడి వాడు ఉచ్చులో పట్టుకోవటానికి చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రయత్నిస్తున్నాడు. కనుకే బ్రతకాలి యేసయ్య కొరకని అందరూ వచ్చినా కొందరే బ్రతకగలుగుతున్నారు. నా ప్రార్థన, ఆ బ్రతికే కొందరిలో నీ ఉందువుగాక, ఆ బ్రతికే కొందరిలో నీవు నిలవబడుదువుగాక. దేవుని కొరకు వైరాగ్యంగా జీవించే ఆ గుంపులో యేసు నామం పేరిట నీ కుటుంబం ఉండునుగాక.